హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆఖరి 2 వచనాలు మనము కలిసి చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 ఈ 2 వచనాలు కూడా మనము కలిసి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని సహాయం కొరకు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామము పేరిట సంఘముగా మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. గత వారమంతా కూడా మీ యొక్క విశ్వాస్యత, మీ నమ్మకత్వము, మీ మంచితనము మా అందరి పక్షంగా మీరు ఉంచినారు. మీ దయ చొప్పున మా మీద దయ చూపించినారు. మీ కనికరము చొప్పున మేము చేసిన తండ్రి మీకు విరోధమైన పనులను బట్టి కూడా కనికరించినారు. ప్రేమతో మీ ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు గొప్ప దేవుడవై ఉన్నారు. సర్వాధికారి అయిన ప్రభువై ఉన్నారు. సర్వశక్తిమంతుడమైన దేవుడవై ఉన్నారు. మీరు మాట తప్పని దేవుడవు, వాగ్దానములు నెరవేర్చే దేవుడవు, ప్రార్థన ఆలకించువాడవు, ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు ప్రభువా మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ఆరాధించగోరుతూ ఉన్నాం. ఆత్మతో సత్యముతో మేము ఆరాధించాలని మీరు కోరుతూ ఉన్నారు. ప్రభువా వాక్యపు వెలుగులో మీరు కోరిన రీతిలో మేము ఆరాధించుటకు మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటూ ఉన్నాం. నన్ను సిలువు చాటున మరుగుపరచండి. నన్ను సంపూర్ణంగా ఖాళీ చేసి మీ అభిషేకము నా మీద ఉంచండి. మీ జీవవాక్యమును విడుదల చేయుటలో ఆత్మలో మీరే నాకు స్వేచ్ఛను, స్వాతంత్రమును అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడే నేనేమి బోధించాలో అది నాకు నేర్పించును గాక. మమ్మల్ని అందరినీ మీ హస్తగతం చేసుకుంటూ ఈ సమయాన్ని మా కొరకు దీవించుమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో స్తుతులు చెల్లించి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ మొదటి భాగంలో మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించే సమయం, ఇండివిజువల్ వర్షిప్ టైం. ఇండివిజువల్ వర్షిప్ టైం కాబట్టి ఎవరికి వాళ్ళు ఆరాధించాలి. ప్రమాదం ఏంటి అంటే ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఆరాధించేస్తారు. మన వీక్నెస్, మన బలహీనత ఏంటి అంటే వి గెట్ క్యారీడ్ అవే ఎమోషనల్లీ. మనం చాలా భావోద్రేకాలకి గురైపోయి ఇంకెక్కడా చెప్తున్నా ఎవరు వినట్లేదని చెప్పి మందిరానికి వచ్చి దేవుడి దగ్గర మన భావోద్రేకాలను వ్యక్తపరిచేవారిగా అయిపోతూ ఉంటాం. అందుకనే మనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా దేవుడు కోరిన రీతిలో ఆరాధన చేయడానికి మనము దేవుని మనస్సు, దేవునికి మార్గం ఏంటి అంటే వాక్యం. ఈ వాక్యంలో నుంచే కొన్ని హెచ్చరికలు తీసుకొని దేవుడు కోరిన రీతిలో మనం ఆరాధన చేయడానికి మనల్ని సిద్ధపరచుకొని మన నోటి మాటతోటి, మన భావోద్రేకాలతోటి కాకుండా ఆత్మతో అంటే దేవునితోటి ఈ ఆత్మీయ సంబంధము కలిగి ఉండి, ఒకవేళ ఆ సంబంధం కలిగి లేకపోతే మీ ఆరాధన అది వేస్ట్. అది ఒకటి మీ మాటలే. ఆత్మీయమైన ఆరాధన, ఆత్మలో ఉన్న దేవునితోటి ఆత్మీయమైన కనెక్షన్ ఉన్నప్పుడు అది చాలా యథార్థంగా ఉంటుంది. సత్యముతో, దేవుడు సత్యవంతుడు. ఈ లోకంలో మనము
దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి అంటే ఈ రోజుల్లో అందరూ తిడుతున్నారు, అందరూ ఎగెయిన్స్ట్ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు మీరు మత మార్పిడి చేస్తున్నారని చెప్పి మన మీదకి దాడి చేయడానికి వస్తున్నాడు. యాక్చువల్లీ దేవుణ్ణి నమ్ముకోమంటున్నాము, మనము సత్యాన్ని పట్టుకోమంటున్నాం అంతే. అయితే ఈ ప్రజలు మనలో సత్యము చూడనప్పుడు మనం ఎంత దేవుణ్ణి నమ్ముకోమని చెప్తే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సత్యవంతుడైన దేవుడు, ఆ సత్యాన్ని మీరు పట్టుకోండి, ఆ సత్యంలో మీరు జీవించండి. ఆయన ఈ లోకానికి వచ్చి నేనే సత్యము, నేనే మార్గము అని చెప్పినాడు. ఆయనలో జీవిస్తే మనకి జీవం ఉంటుంది అని చెప్తే మనం సత్యంగా చెప్పినప్పుడు అది కూడా అంగీకరించేవారిగా ఉంటారు. అందుకని ఆత్మతో దేవునితో ఆత్మీయ కనెక్షన్ అయితే కంపల్సరీగా ఉండాలి. సత్యముతో, సత్యం అంటే దేవుడు సత్యవంతుడు అంటే మీరు ఎల్లప్పుడూ దేవుడిని పట్టుకొని ఉన్నారు అంటే మీ జీవితంలో మీరు సత్యాన్ని పట్టుకొని ఉంటారు. అంటే ఈ లోకంలో ఉన్న అబద్ధాలు, యంగ్స్టర్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫేక్ న్యూస్, అన్ని ఫేక్ సంగతులకి ఎలా అట్రాక్ట్ అవుతారో ఆ ఫేక్ అన్నీ కూడా విడిచిపెట్టి సత్యవంతుడైన దేవుడితోని సంబంధం కలిగి ఉండి సత్యంతో ఆరాధించాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం ఆరాధన చేస్తున్నామని చెప్తున్నది అది నా మాటలు కాదు, అది బైబిల్లో యెహోవా దేవుడు తను వ్యక్తపరిచిన మాటనే. యెషయా గ్రంథము 39వ అధ్యాయం 29 యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 29 అండ్ వర్స్ 13. యెషయా 29:13 చదువుతున్నాను చూడండి. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. కొంచెం మనకి ఇష్టం లేని మాటలు ఇవన్నీ. ఇక్కడ మనం రెండు కేటగిరీస్గా చేసుకుంటే, ఒకటేమో నోటి మాట లేకపోతే పెదవులతోటి మాట్లాడే మాట అని ఒకటి ఉంది. అదే వచనంలో హృదయము గురించి కూడా చెప్పబడుతూ ఉంది. మనమందరం ఈజీగా చేసే పని ఏమో మొదటి 2 లైన్లో ఉంది. ఈ ప్రజలు అంటే మనమందరము నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. మీలో అందరికీ బైబిల్ తెలుసు, మీ అందరికీ బైబిల్లోని దేవుడు తెలుసు. ఏమి చేయొద్దన్నాడో మీకు తెలుసు, ఏమి చేయమన్నాడో మీకు తెలుసు, ఆయన ఏమి కోరుతున్నాడో తెలుసు, దైవికమైన జీవితం అంటే కూడా ఏంటో మీకు తెలుసు. అందుకని ఆయన దగ్గరికి మీ నోటి మాటతోటి మీకు తెలిసిన జ్ఞానంతో తెలివితోటి వచ్చేస్తూనే ఉంటారు. ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పేస్తూనే ఉంటారు. నోటి మాటలతోటి ఘనపరుస్తూ ఉంటారు. మీరేదో చెడ్డ మాటలు నేను చెప్పట్లే, మీరేది దేవుడి మీద కంప్లైంట్ చేయట్లే, దేవుడి మీద ఫిర్యాదులు చేయట్లే, ఘనపరుస్తూనే ఉన్నారు. కాకపోతే అవి మీ మాటలు. అదంతా ఈ లోకంలో పొలిటీషియన్స్ వాడతారు కదా, రాజకీయవేత్తలంతా వాడే మాటలు ఎలాగుంటాయి అవి, అసలు మనల్ని అంతా ఒకలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయే మాటలు. బట్ ఇక్కడ అటువంటిది కాదు. మనం మైకంను పుచ్చుకొని కొంతమంది దేవుడి ముందు గంతులేసేటట్టుగా అటువంటి భావోద్రేకాలతోటి మనము దేవుని గురించి ఏమైనా మాటలు పలికే సమయము కాదు. వీ షుడ్ నాట్ బీ ఇన్ దట్ ట్రాన్స్. ఇది మనది కార్పొరేట్ వర్షిప్ కాదు. చాలా చోట్ల అందరూ కలిసి చాలా మ్యూజిక్ పెట్టి, అది కూడా చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడి 1 గంట సేపు ఆ పాటలు, గంతులు, చప్పట్లు, కేకలు, గోలలు అంతట్లో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి అది దేవుని ఆరాధిస్తున్నామేమో అంటున్నారు. అది దాని గురించి కూడా రాయబడింది వాక్యంలో. ఏమనుంది? నోటి మాటలతోటి వాళ్ళు ఘనపరుస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. మంచిదే, మీరు చేసే ఈ నోటి మాటలతోటి ఘనపరిచేది మీ హృదయములో దేవుడు ఉండి చేస్తే చాలా మంచిది. కానీ హృదయం అంట దేవునికి దూరంగా, అంటే హృదయంలో ఏంటంటో ఉన్నాయి. దేవుడు తప్ప
చాలా విషయాలు ఉంటున్నాయి. ఎన్నెన్నో డిపార్ట్మెంట్స్ చేసుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి ఆపరేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే దేవునికి మాత్రం డిపార్ట్మెంటే లేదు. అసలు ఆయన హెచ్ఓడిగా ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండాలి. కానీ ఆ హెడ్డే లేకుండా మనకి తోచినట్టుగా అన్నిట్లో ఉంటాం, అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అందరి గురించి అంతా కావాలా, అది తెలుసుకోవాలా, ఇది తెలుసుకోవాలా, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాటన్నిటి గురించి ఏం చేస్తాం, హృదయం అంతా దాంతో నింపుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆ హృదయం దూరంగా పెట్టుకొని మీరు చేసేదంతా కూడా నాకు అంగీకారమైనది కాదు. అందుకని ఈ హెచ్చరిక లేకపోతే ఈ గమనము మనము కలిగి ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి ఆరాధించేది దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి. మనం అదే చదివాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఈ చివరి 2 వచనాలు, అంటే తెలుగు బైబిల్లో అవి 2 కలిసి ఉన్నాయి కాబట్టి 2 వచనాలు చదివాం. ఏమనుంది అక్కడ? హెబ్రీ 12:28, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునికి రిలేటెడ్ అది రాజ్యము కూడా ఉంది. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పింది ఆ రాజ్యం గురించే చెప్తూ ఉండినాడు. అండ్ మనము జీవిస్తున్న ఈ లోకంలో ఉండే రాజ్యాలు ఇవన్నీ కూడా గతించిపోయే రాజ్యాలే. మీ ముందే చాలా గతించిపోయినాయి. మనమంతా హిస్టరీ చదువుతూ ఉంటాం. హిస్టరీ చదువుతున్నప్పుడు మరి ఎన్నెన్నో రాజ్యాలు ఉండినాయి, మహాసామ్రాజ్యాలు కూడా ఉన్నాయి, వరల్డ్ ఎంపైర్స్ కూడా ఉండినాయి. కానీ అవన్నీ గతించిపోయినాయి. ఈ లోకంలో ఉన్నవన్నీ, ఆ రాజ్యాలన్నీ గతించిపోతూ ఉంటే దేవుడే ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, అంటే మిమ్మల్ని మనల్ని ప్రేమించి ఆయన తన రాజ్యము గురించి చెప్పినాడు. తన రాజ్యము అంటే తనతోటి జీవించే, తనతోటి నివసించే తన ప్రజలు ఏ రీతిగా ఉండాలో ఆ రాజ్యం గురించే చెప్పుకుంటూ వచ్చినాడు. చాలా సూటిగా ఆయన ఏమన్నాడంటే, మొదట ఆ రాజ్యమును ఆ నీతిని వెతుకుడి, దాని తర్వాత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇవన్నిటిని మీరు అనుభవించాలి అంటే, వీటన్నిటిలో మీరు తృప్తి చెంది ఉండాలి అంటే, వీటన్నీ కూడా మీకు నిజంగా మీ జీవితాల్లో అవి అంటిపట్టాలి అంటే ముందు ఆ రాజ్యమును ఆ నీతిని వెతకండి. ఎందుకు ఆ 2గా విభజించినాడు అంటే, రాజ్యము అంటే మన మత్తయి ఉన్నాడు కదా, మత్తయి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడు, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొంది అని స్టార్ట్ చేశాడు యేసు ప్రభు. స్టార్ట్ చేయగానే ఈ మత్తయి అది విని, అబ్బో ఈయన ఏదో రాజ్యం స్థాపించేటట్టున్నాడు, ఇంక ఈయనతోటి ఉంటే ఆయన రాజ్యం స్థాపించినప్పుడు నాకు ఏదో ఒక పోస్ట్ వస్తుంది అని తిరిగినాడు. ఆ ప్రమాదం కూడా ఉంది. రాజ్యము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము అర్థం చేసుకునే రాజ్యము వేరుగా ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్న రాజ్యములో నీతి పరిపాలిస్తారు. అక్కడ కేవలం నీతి మాత్రమే ఉంటుంది. అందుకని దేవుని రాజ్యము అంటే దేవుడు ఉన్న స్థలము. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ కేవలం నీతి మాత్రమే ఉంటుంది. నీతి, అక్కడ దుర్నీతి ఉండదు. అంటే దేవునికి విరోధమైనది ఉండదు, యథార్థమైనదే ఉంటుంది. దేవుడు మనల్ని సృష్టించింది కూడా అందుకే. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న మాట ఏంటి? ప్రసంగి గ్రంథము ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 7 and verse 29. ప్రసంగి 7:29, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను, అంటే మనలను యథార్థవంతునులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలా స్పష్టంగా ఉంది. యథార్థముగా అంటే నీతియుక్తంగానే, నీతి కలిగి ఉండాలని ఆయన మనల్ని యథార్థంగానే పుట్టించినాడు. కానీ మనమేం చేసినామంటే పడిపోయి ఆ నీతి నుంచి తొలగిపోయి నీతిమాలిన జీవితాలు కలిగి ఉండి మన సొంత తంత్రాలను ఉంది. ఇక్కడ మనకి బాగా అర్థం అవ్వాలంటే మనం మంత్రాలు తయారు చేసుకున్నాం.
ప్రతి ఒక్కరు ఏదో మంతాలు పలుకుతూ ఉంటారు, దాంతో ఏదో పొందుకుందాం అనుకుంటూ ఉంటారు. అందుకనే దేవుని రాజ్యము అంటే ఆ రాజ్యంలో ఎప్పుడు నీతి పరిపాలిస్తూ ఉంటుంది. నీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఇది ఇంకా మనకి అర్థమయ్యే విషయం, దాన్ని నోబడీ కెన్ రెఫ్యూట్. ఇక్కడ మనం చదివిన వచనములో మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, మనం ఈ లోకంలో ఉన్న రాజ్యము కాదు, దీంతో మనకి దొరికేదేమీ లేదు. బహుశా ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనమందరం కూడా ఆ ప్రభుత్వం కింద ఎలాగ జీవించాలో ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఒకవేళ దానికి విధేయత చూపించకపోతే దానికి శిక్ష కూడా విధించబడుతూ ఉంటుంది. కానీ ఈ లోకంలో రాజ్యము కాకుండా మీరు ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా ఈ దేవుని రాజ్యపు వారసులుగా వచ్చినారు. ఒకప్పుడు ఆ రాజ్యానికి మనకి పర్మిషనే లేదు, కానీ ఇప్పుడు ఆ రాజ్యానికి వారసులముగా చేయబడినాము. ఎవరైతే ఆరాధన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారో వాళ్ళు, ఎటువంటి రాజ్యం అది? ఈ వచనంలోనే చెప్పబడుతుంది, నిశ్చలమైన రాజ్యం. అంటే అది శాశ్వతంగా, నిశ్చయంగా, ఖచ్చితంగా ఉండే రాజ్యం, గతించిపోయే రాజ్యం కాదు. అక్కడ ఇది ఒకటేదో వాగ్దానం చేసి ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేదు. మనంతా ఎలక్షన్స్ అయినాయి, ఏం వింటూ వచ్చాము? 10 సంవత్సరాల్లో ఇది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, ఇక ఇది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు. అంటే మాట చెప్పినారు కానీ మాట తప్పిపోయినారు. అది లోకల్ ఎలక్షన్స్లో అంతే, సెంట్రల్ ఎలక్షన్స్లో అంతే. ఈ రాజ్యంలో ఎవరు ఏమి చెప్పినా కానీ అన్నీ కూడా వాళ్ళు నెరవేర్చలేకుండానే ఉండినారు. అది వీ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్. కానీ ఇక్కడ నిశ్చలమైన రాజ్యములో ఆయన ఏదైతే వాగ్దానం చేసినాడో, నీతిని గురించి చెప్పినాడు ఆయన, ఆ నీతిని మనందరికీ ఆపాదించడానికి తన స్వంత ప్రాణాన్నే బలియాగముగా అర్పించినాడు. ఎందుకు? మనలను నీతిమంతులుగా చేయడానికి దానికి చెల్లించవలసిన క్రయము ఉండింది. ఆ క్రయము ఆయన చెల్లించినాడు. ఎంతమంది అయితే ఆ క్రయము అంటే ఆ బలియాగమునందు విశ్వాసం ఉంచినారో, నమ్మకం ఉంచినారో, నోటితోటి ఒప్పుకున్నారో వారు నీతిమంతులుగా తీర్చబడినారు. అందుకనే ఈ రాజ్యము అంటే నీతి ఉంటుంది కదా. ఈ నిశ్చలమైన రాజ్యం మీరు పొందుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగమునందు విశ్వాసం ఉంచి మనము కూడా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత ఈ రాజ్యమును మనము పొందిన వారము. అదెక్కడుంది? రోమా 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం చదువుతున్నాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఏంటి? వాట్ వాజ్ ది వర్క్ అకంప్లిష్డ్ హియర్? ఇక్కడ ఏమి సాధించబడింది అంటే ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడినాడు. ఒకవేళ ఆయన అప్పగింపబడకుండా ఉంటే మన మీద అపరాధం ఉండింది, అంటే నీతి లేదు, నీతికి ఆపోజిట్ ఉండింది. ఆ అపరాధములకు పరిష్కారం ఏంటి అంటే మన దగ్గర లేదు పరిష్కారం. మన ఇరుగు పొరుగు వారు, మన దేశంలో ఉన్న చాలామంది ఆ దోషాలు పోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు ఖర్చు పెడుతున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, నదీ స్నానాలు చేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో విషయాలు చేస్తూ ఉన్నారు. దేనికోసం అడగండి? ఎందుకంటే ఇవన్నీ చేస్తారు అంటే ఆ దోషం పోవాలి, మోక్షం కావాలి. కానీ మన అపరాధము మనము తీసుకోవడానికి ఆసక్తి లేదు మన దగ్గర. కానీ ఆ ఏర్పాటు ఎవరు చేసినాడు అంటే ఇదిగో ఈ దేవుడు చేసినాడు. స్పష్టంగా ఇక్కడ మన అపరాధముల నిమిత్తము మనం ఆ రాజ్యము పొందుకోవాలి అంటే ఆ నీతి లేదు కాబట్టి ఆ రాజ్యములోనికి మన ప్రవేశము లేనందున మన అపరాధములన్నీ కూడా ఆయన మోసుకొని మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి క్రయము చెల్లించిన తర్వాత మనం ఏమి తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం.
నీతిమంతులుగా తీర్చబడిన ఎఫెక్ట్ ఏంటి? 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున, ఆ బలియాగమునందు ఎవరైతే విశ్వాసం ఉంచినారో, ఎవరైతే నమ్మినారో, ఆ విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే ఈ వర్క్ అకంప్లిష్ అయ్యింది. ఆయన సంపూర్ణం చేసిన తర్వాత మనలో ఉన్న కొంతమంది మనమేం చేసినాము? ప్రతిస్పందించినాం. అయ్యా నిజమే, నీవు నా కొరకు దిగివచ్చి నా అపరాధములన్నీ కూడా నీవు మోసుకున్నావు. నా అపరాధములను బట్టి నీ సన్నిధిలోనికి వచ్చే పరిపేషం లేదు, నీ రాజ్యములో నాకు స్థానము లేదు, నేను అసలు నీవిచ్చే ఆశీర్వాదములు పొందుకోవడానికి ఆస్కారం లేదు. నువ్వు నన్ను కనికరించి నా అపరాధములన్నీ కూడా నీవు భరించి ఆ శిలువలో దానిని ఏం చేసినావు? తుడిచివేసినావు. ఆ పవిత్రమైన రక్తముతోటి నాకు శుద్ధీకరణ చేసినావు, పరిశుద్ధపరిచినావు అని నేను విశ్వాసించినాను. నా ప్రతిస్పందన విశ్వాసము ద్వారా తెలియజేసినప్పుడు నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. అవును, నీతిమంతుగా తీర్చబడితే నా జీవితంలో ఏమొచ్చింది? దేవునితోటి సమాధానము. అప్పటి వరకు సమాధానము లేదనమాట. సమాధానం అంటే మనకు అర్థమయ్యే భాషలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే మనస్సు బాగోలేదు. ప్రతిదానికి మనకి డాక్టర్లు ఉన్నారు కానీ మనస్సుకి లేరు. పళ్ళకి డెంటిస్ట్ ఉన్నారు, మన ఎముకలకి ఆర్థోపెడిషియన్ ఉన్నారు. హైదరాబాద్ భాషలో చెప్పాలంటే బొక్కల డాక్టర్ అంటారు ఆయన కదా. నిమ్స్ హాస్పిటల్ని ముందు బొక్కల దవాఖానా అనేవారు దాని స్పెషలిస్ట్ ఉన్నారు. కంటికి ఏమన్నా అయిందంటే ఆప్టమాలజిస్ట్ ఉన్నాడు, గుండెకి ఏమైనా అంటే కార్డియాలజిస్ట్ ఉన్నాడు, అలాగా స్త్రీలకి సంబంధించి ఏదంటే గైనకాలజిస్ట్ ఉన్నారు. ఇలాగ ప్రతి దానికి మన దేహంలో స్వస్థపరచడానికి, నయం చేయడానికి, బాగు చేయడానికి స్పెషలిస్టులు ఉన్నారు. మరి మనస్సును బాగు చేసేది ఎవరు? మనస్సును బాగు చేయడానికి ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ఎవరు? లేదు. కానీ మరి మనస్సుతోటే వచ్చింది కదా తిప్ప. చాలామందికి మనసే చాలా ఆయాసంగా ఉంటుంది, మనసు అస్సలు బాగోలేదు అంటారు కొంతమంది, మనసు భారంగా ఉంది అంటారు కొంతమంది. నాకు మనసు నాకు చాలా మనోవేదన ఉంది, చాలా వేదనగా ఉంది అంటారు. యవనస్తులేమో మనసు ఎక్కడో పడిపోయింది అంటారు, ఎక్కడో పడిపోతూ ఉంటుంది అది కదా. ఈ మనసుతో ఎన్నో ఉన్నాయి, కానీ ఈ మనస్సును సరిచేసేది ఎవరు? ఈ దేవుడి లోకానికి వచ్చిన తర్వాత ఆయన దృష్టి, ఆయన ఫోకస్ అంతా మన మనస్సు మీదే ఉండింది. ఆయన రాజ్యమును, పరలోక రాజ్యం సమీపించిన కదా, మారు మనస్సు, మీ మనస్సు మార్చుకోండి, అది ఆ మనస్సుని నేను బాగు చేస్తాను అని చెప్పిన దేవుడు. ఆ మనస్సులో నెమ్మది, మనశ్శాంతి, విశ్రాంతి, సమాధానము, అది మనము నీతిమంతులుగా తీర్చబడుట ద్వారా మనం పొందుకున్న విషయం. అందుకనే మనం ఆరాధన చేయడానికి ఇక్కడ ఒక మంచి కారణం, నిశ్చలమైన రాజ్యము పొందుకున్నాము. ఎలా పొందుకున్నాము? ఏ అపరాధములను బట్టి మనకు ఆ రాజ్యములో ప్రవేశము లేదో, యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధములను బట్టి అప్పగింపబడినందుకు, ఆయన ముందు విశ్వాసం ఉంచినందుకు మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితోటి సమాధానపరచబడినాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినాము. ఈ సమాధానముతోటి ఆరంభమైన ఆశీర్వాదము ఎలాగ కొనసాగించబడింది? సమాధానము తర్వాత యెషయా గ్రంథము 32 చూడండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 32 అండ్ వర్స్ 17. యెషయా 32:17. నీతి సమాధానము కలుగజేయును. మనం ఇందాక చదువుకున్న వచనం నుంచి ఇక్కడ కంటిన్యూషన్ అనుకుందాం. అక్కడ సమాధానము, దేవునితోటి సమాధానపరచబడినాం నీతి మూలముగా. అందుకని ఇప్పుడు ఈ నీతిమంతులుగా తీర్చబడినప్పుడు
నీతిని బట్టి మనం పొందుకునే ఆశీర్వాదాలు చూస్తే నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఇవే మనకు కావాల్సినవి. నిమ్మలము, దేనికి తొందరపాటు వద్దు, దేనికి దూకుడు వద్దు, దేనికి ఆందోళన వద్దు, లేకపోతే మన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేనికి గడబడొద్దు, అనవసరమైన తొందర వద్దు. నిమ్మలంగా ఉండడము దేంతో సాధ్యము అంటే ఇదిగో ఈ దేవుడు నీతి మూలముగా ఇచ్చే ఆశీర్వాదములో అది మనకి నిమ్మలంగా ఉండడం. అన్ని పరిస్థితుల్లో ఎంత కలవరం ఉన్నా, ఎంత గందరగోళం ఉన్నా, ఎంత భయాందోళన కలిగించే పరిస్థితులు ఉన్నా కానీ మన మనస్సు మాత్రము నిమ్మలంగా ఉండాలి. మన మనస్సు అదే ఇంగ్లీష్లో అంటే క్వైట్నెస్ అని ఉంటారు. క్వైట్నెస్సా స్టిల్నెస్సా? మనం చాలా క్వైట్నెస్ అంటే మనం ఊరికే దానికి రియాక్ట్ అయిపోయి చాలా టెన్షన్ పడిపోయి ఊరికే లేనిపోని అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి అంత తొందరపడేది ఏమీ లేకుండా ఈ నీతి వలన నిత్యమును నిమ్మలము, దాని తర్వాత నిబ్బరము. నిబ్బరం అంటే అవసరమైన ధైర్యం, లేనిపోని ధైర్యం అవసరంలే. ఆడేమనుకుంటున్నాడు, ఈడేమనుకుంటున్నాడు, నేనేంటో తెలుసా, ఈ ధైర్యం ప్రదర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అసలు పరిస్థితి వచ్చినప్పుడు దొరకడు. ఫోన్ చేస్తే కూడా ఫోన్లో కూడా అందడు. ఎందుకంటే వాక్యానుసారంగా చూస్తే నీతిమంతుడు మాత్రమే సింహము వలె ధైర్యముగా ఉంటాడు, అంతే. అందుకని ఇక్కడ చెప్పబడుతుంది వాళ్ళు నిత్యము నిబ్బరం అంటే అవసరమైనంత ధైర్యం. దేనిని బట్టి ధైర్యము? మనలో ఉన్న సత్యమును బట్టి ధైర్యం. సత్యవంతుడే కదా ధైర్యవంతుడు. ఇందాకటి నుంచి మనం అనుకుంటున్నది సత్యవంతుడైన దేవుడిని పట్టుకొని ఉంటే మనం కాకపోతే ఇంకెవరు ధైర్యంగా ఉంటారు? అబద్ధం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా భయములోనే జీవిస్తూ ఉంటారు. ఈ నీతిని బట్టి నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయస్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. అప్పుడు ఇంకా మన జీవితంలో మనం ఎక్కడున్నా కానీ విశ్రమ స్థలములంట, అంటే విశ్రాంతి ఉంటుంది, అంటే కంటి మీద నిద్ర ఉంటుంది. చాలామంది ఇల్లులు ఉన్నాయి కానీ నిద్ర ఉండట్లే. పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బెడ్లు ఉంటున్నాయి కానీ వాళ్ళకి కంటికి నిద్ర ఉండట్లే. ఆ నిద్రకి కూడా వాళ్ళు డబ్బు పెట్టి మందులు కొనుక్కొని ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోతున్నారు. ఆ ట్యాబ్లెట్ కాకపోతే ఒక బాటిల్ కొనుక్కొని బాటిల్ తాగి పడుకుంటున్నారు. జీవితాల్ని నష్టపరుచుకుంటున్నారు, కుటుంబాల్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఎటువంటి సంతోషము లేకుండా ఏం చేస్తున్నారు? డబ్బు పెట్టి జబ్బులు తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ చెప్పబడుతుంది ఈ నీతిని బట్టి ఎప్పుడైతే మనం దేవునితో సమాధానపరచబడినామో అప్పుడు మన జీవితంలో కలిగిన మార్పును బట్టి అన్ని పరిస్థితుల్లో నిమ్మలము కలిగి ఉండి మనకు కావాల్సిన నిబ్బరముతోటి ధైర్యంగా జీవిస్తూ ఉంటే మన నివాస స్థలంలో మనకి విశ్రాంతి ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది, నోటి నిండా నవ్వు ఉంటుంది, ఎల్లప్పుడూ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాము. అంతేకాకుండా చివరిగా సుఖకరమైన నివాసములు అంటే సుఖము కూడా ఉంది. ఇక్కడ ఏం చూసాము? నీతి వలన ఆశీర్వాదాలు పంచరత్నాలు అన్నమాట. ఇవి పంచ అంటే 5 ఉన్నాయి ఇక్కడ. ఏంటి? మొదటిది సమాధానము, రెండవది నిమ్మలము, మూడవది నిబ్బరము, నాలుగవది విశ్రాంతి, ఐదవది సుఖము. ఇక్కడ ఉన్నవాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యవనస్తులైనా ఎవరైనా కానీ ఇవే కదండి కావాల్సింది. జీవితం అంతా కావాల్సింది సమాధానం కావాలి, కావాల్సింది నిమ్మలం కావాలి, కావాల్సింది నిబ్బరం కావాలి, కావాల్సింది విశ్రాంతి కావాలి, కావాల్సింది సుఖము కావాలి. అది ఎవరి ద్వారా మనం పొందుకోగలుగుతున్నాము అంటే మన అపరాధములను బట్టి శిలువలో అప్పగించబడిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతి వలన పొందే ఆశీర్వాదములు, ఈ 5 ఆశీర్వాదములు కూడా మనము పొందుకోగలిగినాం. ఆ కారణాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించడానికి సిద్ధపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆ చివరి వచనంలో ఏమనుంది?
అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. దేవుని కృపను బట్టి ఆరాధన చేయడానికి వచ్చాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. తెలుగు తర్జుమాలో సేవ అని ఉంది, కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో వర్షిప్ అని ఉంటుంది. సర్వీస్ అండ్ వర్షిప్ ఈ రెండు కూడా ఇంటర్చేంజబుల్గా వాడబడుతూ ఉండేది. అందుకని ఇక్కడ మనము ఆరాధన కోసము ఈ వచనాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉన్న NIV ట్రాన్స్లేషన్లో ఉంటుంది అనుకుంటా, ESVలో కూడా ఏమనుంది? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయుదము అని చదువుకోవచ్చు. ఏంటి కృప? దేవుని కృప కలిగి ఆ దేవుని కృపతోటి మన కొరకు చెల్లించిన క్రయమును బట్టి వినయ భయభక్తులతోటి, అంటే ఆత్మతో సత్యముతో అన్నది ఇక్కడ హెచ్చరించబడుతూ ఉన్నాం. వినయ భయభక్తులతోటి ఆయనకి ప్రీతికరమైన ఆరాధన చేయాలి. లేకపోతే ఏమవుతుంది? చివరిలో ఏమనుంది? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ థింగ్. దహించు అగ్ని అంటే దేవుడికి విరోధంగా ఉన్న మనలను ఆయన శిక్షించడానికి సమస్తమైన అధికారం కలిగి ఉన్నాడు, కానీ ఆయన చెయ్యలేదు. దేవుడు మన విషయంలో కొన్ని చెయ్యలేదు. ఆయన చెయ్యలేదు కాబట్టే మనం దేవునికి ఆరాధన చెల్లించేవారుగా ఉండాలి. ఏం చేయలేదు? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం. బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 9 and verse 31. నెహెమియా 9:31. అయితే నీవు మహోపకారివై ఉండి, మనకందరికీ తెలిసింది ఏంటి? యెహోవా నా కాపరి. కానీ ఇంకా పైకి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటి? యెహోవా మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. ఏం చేయలేదండి దేవుడు? మనల్ని నాశనం చేయలేదు. మన అపరాధములను బట్టి మనల్ని నాశనం చేయకుండా మనల్ని విడిచిపెట్టకుండా ఉండినాడు ఆయన. ఎందుకు? ఆయన మహోపకారి కాబట్టి. ఉపకారియే కాదు, ఆయన మహోపకారి కాబట్టి ఆయన చెయ్యని ఒక విషయం ఏంటి అంటే ఆయన మనలను నాశనం చేయలేదు. లేకపోతే మన పరిస్థితి ఏంటి? వి షుడ్ బి కన్జ్యూమ్డ్, మనమంతా లయమైపోవాలి. లామెంటేషన్స్ 3:22లో ఉంటుంది కదా, విలాపవాక్యములు 3:22లో ఉన్న మాట ఏంటి? విలాపవాక్యములు 3:22, లామెంటేషన్స్ 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. వీఆర్ నాట్ కన్జ్యూమ్డ్. ఎందుకు? ఆయన మహోపకారి, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అయినా సరే ఆయన మన పక్షంగా చూపించిన ఉపకారం ఏంటి అంటే మనల్ని నాశనం చేయలేదు, మనలను విడిచిపెట్టలేదు. మనలను ఇక్కడ మాట చూసుకుంటే ఆయన మనలను నిర్మూలము చేయలేదు. నిర్మూలము చేయకుండా ఆయన మనలను రక్షించినాడు. ఇంకొక విషయం చూద్దామా ఏం చేయలేదో? 103వ కీర్తన 10వ వచనం. సామ్ 103 and verse 10. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇక్కడ ఇంకోటి, దేవుడు మనకి చెయ్యనిది, వాట్ హీ డిడ్ నాట్ డూ. ఏంటి చెయ్యనిది ఇక్కడ? మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దహించు అగ్ని అయి ఉన్న దేవుడు మనల్ని యాక్చువల్లీ నిర్మూలము చేసేయాలి. మనమంతా నశించిపోవాలా మన అపరాధములను బట్టి. కానీ మహా ఉపకారి అయిన ఆ దేవుడు మనల్ని నాశనము చేయక, మనల్ని విడిచిపెట్టక, మనల్ని నిర్మూలము చేయక, మన పాపములను బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యక, మన దోషములను బట్టి మనకి ప్రతీకారము చేయక ఏమి చేసినాడు?
మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు, దేవునితో సమాధానపరిచినాడు. దాన్ని బట్టి సమాధానము, నిమ్మలము, నిబ్బరము, విశ్రాంతి, సుఖము మన జీవితంలో అనుభవింపజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలను బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.